హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆమెన్. హల్లెలూయా. కీర్తనకాడు అంటున్నాడు ఈ మాట. దావీదు ఒక జీవితంలో మనం చూసినట్లయితే ఆయన ప్రార్థనలోను, వాక్య ధ్యానంలోను, దేవుని కట్టడలను అనుసరించే విషయంలోనూ, దేవుని ఒక ధర్మశాస్త్రమును ప్రేమించి జరిగించే విషయంలోనూ ఆయన ఎంతో ప్రాముఖ్యతనిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. రాజైన దావీదు హెచ్చించబడుటకు, దీవించబడుటకు, ఆశీర్వదించబడుటకు కారణం ఆయన దేవుని ఆరాధికుడు మాత్రం కాదు, కానీ దేవుని వాక్యానికి ఆయన ప్రాముఖ్యతనిచ్చారు. తాను ఏ యుద్ధానికి వెళ్తున్నా, ఏ చోటుకు వెళ్తున్నా, ఏ పని చేస్తున్నా సరే దేవుని యొద్ద విచారణ చేసి ఆయన వాక్కును పొందుకొని ఆ వాక్కు ప్రకారంగా ఆయన జీవించారు. కాబట్టి దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు. ఆయన దేవుని వాక్యాన్ని ధ్యానించి దాని ప్రకారంగా నడుచుకున్నాడు. కాబట్టి తాను వెళ్ళిన చోటెల్లా క్షేమము ఆయనకు కలిగింది. ఎక్కడ వెళ్ళినా కూడా శత్రువుల మీద విజయమును ఆయన సాధించాడు. ఒక జయకరమైన జీవితమును ఆయన జీవించాడు. ఎంతోమంది ఆయనను లయపరచాలనుకున్నారు, కానీ వారందరి మీద దావీదే విజయమును సాధించాడు. వాక్యానుసారంగా జీవించడాన్ని బట్టి దావీదు శాశ్వతమైన ఒక సింహాసనమును దేవుడు తన సంతతికి ఇచ్చాడు. వాక్యానుసారంగా జీవించడం ద్వారా దేవుడు ఇంకా చూడండి, యేసయ్య కూడా అదే ఒక గోత్రంలో, అదే ఒక వంశంలో జన్మించారు. ఈరోజు నువ్వు కూడా నీ కన్ఫ్యూజన్స్ మధ్య, నీకుంటున్న ప్రాబ్లమ్స్ మధ్య దేవుని యొక్క వాక్యమును ప్రేమించి, ఆ వాక్యమును ధ్యానించి, ఆ వాక్యానుసారంగా నువ్వు నడుచుకోనగలిగితే దేవుని యొక్క వాక్యము నీ పాదములకు దీపంగాను, నీ యొక్క త్రోవకు వెలుగుగాను ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.